హాయ్! ఎందుకు ఇలా టిప్ టాప్‌గా రెడీ అయిందని అనుకుంటున్నారా? టుడే ఈజ్ మై బర్త్‌డే. సో విష్ మీ. సో అందరికీ తెలిసింది కదా, ఇంతకు ముందే చెప్పేసినాను నా బర్త్‌డే అని. ఇంకా పోజ్ కొడితే బాగుండదు. అయినా ఈ వీడియోలో పోజ్ కొట్టేస్తున్నా ఎందుకంటే బర్త్‌డే కాబట్టి. అండ్ జస్ట్ ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్న. కేక్ అయితే నేను కట్ చేయలేదు. కేక్ కట్ చేయకపోయినా నా ఫ్రెండ్స్కి నేను ఒక చిన్న ట్రీట్ ఇచ్చినాను. దాంట్లోనే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ ఫుడ్ నేను బయట నుంచి ఆర్డర్ చేశాను. ఎందుకంటే మనం ఇంట్లో ఏమైనా ఫుడ్ చేయాలనుకుంటే వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు. సో అందుకే కొద్దిగా రైస్ అండ్ కొన్ని వెజిటేబుల్ కర్రీస్ అండ్ నాన్ వెజ్ కూడా తీసుకొచ్చిన. నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నేను మష్రూమ్ కర్రీ అండ్ చనా దాల్ వెజిటేబుల్ తీసుకొచ్చుకున్నా. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే మనం ఏదైనా ఫుడ్ ట్రీట్ చేసేటప్పుడు. సాఫ్ట్ డ్రింక్ నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం. నేను అది కూడా ఆర్డర్ చేశాను. బట్ నేను తినలేను ఇదే చేపల కూర అంటే. బట్ వాళ్ళ కోసం ఆర్డర్ చేశాను నేను. కానీ నేను తినలేను అన్న ఒక ఫీల్. ఇట్స్ ఓకే, నేను దేవుడి కోసమే కదా నాన్ వెజ్ మానేసినాను అన్న ఒక ఇదైతే ఉంది. యాక్చువల్లీ మా మేడం పర్మిషన్ ఇచ్చుంటే నేను వెజ్ నూడిల్స్ చేద్దాం అనుకున్నాను. వెజ్ నూడిల్స్ సంథింగ్ పకోడీ టైప్ చేద్దాం అనుకున్నా. బట్ ఇవ్వలేదు. ఓకే, బయట నుంచి ఆర్డర్ చేసుకుందామని ఆర్డర్ చేసేసాను. మామూలుగా వీళ్ళు ఫుడ్ తిని తిని చాలా విరక్తి వచ్చేసింది. అందుకే ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ నుంచి ఇది ఆర్డర్ చేశాను. నిజంగా ఈ ఫుడ్ తింటా అంటే చాలా చాలా బాగుంది. మనం ఇండియాలో ఉంటే మన ఇంటి ఫుడ్డే ఇష్టపడతాం. బట్ ఇట్లా గల్ఫ్ కంట్రీలో ఉంటే మాత్రం మనం బయట ఫుడ్డే ఇష్టపడతాం. అసలు నేను అనుకోలేదు ఇట్లా ట్రీట్ ఇస్తానని. ఇంకా వాళ్ళు అట్లా ఊహించలేదు నేను ట్రీట్ ఇస్తాననేసి. మామూలుగా బర్త్డేకి అందరూ కేక్ కటింగ్ చేస్తారు కాబట్టి మనం మంచి ఫుడ్ తిందాము అని చెప్పి ఇలా ట్రీట్ ఇచ్చిన. బట్ నిజంగానే ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నా. మార్నింగ్ మా పాప ఫోన్ చేసి మమ్మీ హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే నాకు నిజంగానే లిటరల్లీ ఏడుపు వచ్చేసింది నాకు. నాకు మా అత్తమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె ప్రతి బర్త్డేకి బిర్యానీ చేసేది, అందరిని ఇంటికి పిలిచేది, కేక్ కటింగ్ చేపించేది, చాలా బాగా చూసుకునేది. ఆమె అసలు చాలా గుర్తొస్తుంది నాకు ఆమె. నా కొడుకు కూడా హ్యాపీ బర్త్డే మమ్మీ అని ఆల్రెడీ విష్ చేశాడు. చాలా ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఇక్కడ లేవు కదా మమ్మీ, ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నావు అంటే వాడికి వీడియో పంపించినాను నేను ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాను అనేసి. ఓకే, ఫ్యామిలీ విషయం అంతా పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది నాకు. అండ్ ఇంకోటి మీకు తెలుసా, నేను ఆర్డర్ చేసిండేది పరోటా, బటర్ నాన్ అండ్ పూరి కూడా. పూరి నాకు చాలా ఇష్టం. అక్కడ పూరి మిస్ అయింది. చూడండి, నిజంగానే తింటుంటే చాలా బాగుంది. చాలా టేస్ట్ భలే ఉంది. టేస్ట్ అంతా చాలా బాగుంది కానీ పూరి మిస్ అయిన దానికి నేను చాలా ఫీల్ అయినాను. హోటల్ వాడికి ఫోన్ చేసినాను కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకు పూరి మిస్ అయింది అని అడుగుదామని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. బ్లెస్ మీ, విష్ మీ. ఇంకేం చూస్తున్నారు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్.